మేము తెలుగుదేశం నుంచి వైసీపీని వచ్చామని నా కొడుకు మీద చేయలేక నా మీద చేశారు. మా ఆయనకి నన్ను కారం వేసి కొట్టారు. ఇంట్లో లేకుండా చేశారు. మాకు ఇల్లు కూడా లేకుండా చేశారు. మా వైసీపీ మా జగన్ అన్న రావాలా, వాళ్ళ సంగతి చెప్తాం. కాదమ్మా, ఇప్పుడు మీ మీద అసలు ఆర్మనిషి కదా, మీ మీద ఎందుకు దాడి చేశారు? నా కొడుకు మీద చేయలేక నా మీద చేశారు. అప్పుడు లేడా మీ అబ్బాయి? లేడా? మా అబ్బాయి లేడు, ఊళ్ళోకి వెళ్ళారు. నా పెద్ద కొడుకుని కొట్టారు. నా చిన్న కొడుకుని చేయలేక చేతగాక నా మీద మా ఆయన మీద దాడి చేశారు. కానీ మా జగన్ అన్న వస్తే ఒకవేళ సంగతి చూపెడతాం. ఇప్పుడు కాదు, నన్ను ఎట్లా ఉరికిచ్చి కారం వేశారో డబల్ చేస్తాం. కానీ మా అన్న రావాలా, మా అన్న వచ్చాక చెప్తాం. నా కొడుకుల మీద చేయలేక నా మీద ఆడోళ్లతోని కారం వేశారు. ఐదుగురు కలిసి నన్ను అన్యాయం చేశారు. కానిస్టేబుల్ వచ్చినా ఇడిచిపెట్టలే. పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ కారానికి, ఆ దెబ్బలకి నేను తట్టుకోలేక వాళ్ళకి అనుకూలం లేకుండా చేయాలా, అటు నుంచి ఇటు వచ్చారు అని నా కొడుకు మీద చేయలేక నా మీద చేశారు. ఉండటానికి ఇల్లు కూడా లేకుండా ఇగో నెలకి 6,000 కడుతున్నాం. ఇంటి కట్టుకున్న ఇల్లు కూడా లేకుండా చేశారు. వాళ్ళ కడుపులు కాల. ఇంకా మా అన్న వచ్చాకే వెళ్తాం మేము. మా జగన్ అన్న రావాలా, అప్పుడు వెళ్ళాలా. మేము ఇక్కడే ఉంటాం. ఎందుకంటే నా కొడుకుకి కేసులో ఇరకాలని చూస్తున్నారు. కేసులలో ఇరకాలని చూస్తున్నారు నా కొడుకులు. ఇంట్లో మా వయసు అన్న, మా జగన్ అన్న రావాలా, ఒకళ్ళ సంగతి చెప్పాలా. ఇప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? అసలు మమ్మల్ని ఇంటికుండా చేయకుండా చేశారు. కట్టుకున్న ఇల్లు, మేము స్థలం అమ్ముకొని కట్టుకున్న ఇల్లు నాకు ఆడోళ్లతోనే చేపించారు దాడి. మొగోళ్ళ నా కొడుకుల మీద పోలేక నా మీద దాడి చేశారు. మరి మీ ఇంటి మీద దాడి చేసినప్పుడు మీరు కేసు ఏమైనా పెట్టారా? కేసు పెడితే వాళ్ళకే అనుకూలం చెప్పారు. ఇప్పుడు పోతే దర్శి వెళ్ళారు. మాది వచ్చింది, మీరు ఏం చేయలేరు. మీరు మళ్ళీ 15 సంవత్సరాల దాకా మాదే, మీరు ఏం చేయలేరు, మీ చేత కాదు, మీరు దర్శిపోయినారని మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. నవ్వినా మాకేం కాదు. మా జగన్ అన్న రావాలా, ఒకళ్ళ సంగతి చెప్తాం. మొగుడికి సచ్చినట్టు కొట్టారు. నా కారం వేసి ఉరికిచ్చి కొట్టారు. 6 కొట్టారు నన్ను. 2 మొగోళ్ళు, 4 ఆడోళ్ళు. ఏం చెప్పాలి? మీ ప్రభుత్వం రావాలి, వస్తే ఇంటికి పోతారా? మా ప్రభుత్వం రావాలా, మా జగన్ అన్న గెలవాలా. ఒకళ్ళ ఎవరో ఒకళ్ళకి చేర్చుకున్నాక పోతాం. అదే జగన్ అన్న వచ్చేదాకా పోం. మేము జగన్ అన్నే సచ్చేదాకా ఇంకా జగన్ అన్నే మాకు. మేము సచ్చినా బతికినా జగన్ అన్నే. మేము పక్క టీడీపీ. నా కోడళ్ళకి, నా కొడుకులకి 15 సంవత్సరాలు ఉన్నా నా కోడళ్ళకి హెచ్చడి చేసిన పోయి వాళ్ళకి చెప్పిన ఆ ఒక్కింటోళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ చేత కాదు అని మమ్మల్ని ఇడిచిపెట్టి మాకు మంచిగా ఇటు వచ్చాక, మేము వైసీపీలో వచ్చాక 15 సంవత్సరాల నుంచి వస్తే నా కొడుకు 5 లక్షలు చూపెట్టినా మేము ఆశపడలే. ఎందుకంటే జగన్ అన్న నమ్ముకున్నాం. ఆశ చూపెట్టినా మేము పోలేదు. 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాం మేము. జగన్ అసలు అయితే పక్క టీడీపీ వాళ్ళం మేము. మేమేమనలే. నా కోడళ్ళకి ఏడిపించి హెచ్చడి చేస్తుంటే ఎమ్మెల్యే తమ్ముడి దగ్గర పోయి మేము ఇట్లా చేస్తున్నామంటే ఆయన ఏమన్నారు, మా వార్డు నెంబరు ఆ ఒక్కింటోళ్ళు వాళ్ళతో ఏం కాదు, ఇడిచిపెట్టండి అంటే మాకు అప్పుడు ప్రభుత్వంలో సార్ ఉన్నారు, భానుగారు ఉన్నారు. మాకు భానుగారు మంచిగా చేశారు. ఎందుకంటే మాకు దెబ్బ తలగకుండా మా మాట మంచిగా చేశారు. అటుని 15 సంవత్సరాలు పోయినారు, అటు ఇటు రాండి అని 5 లక్షలు చూపెట్టినా మేము ఆశ చూపెట్టలే. ఎందుకమ్మా మరి జగన్ గారు వైసీపీలో డబ్బులు ఆశ చూపించి పార్టీలకు రమ్మన్నా రాలేదు, దాడులు చేసినా మీరు ఎందుకు పోవట్లేదు? ఎందుకంటే ఇప్పుడు నా కొడుకులకి కేసులలో పెట్టాలా, ఇరికేయాలని చూస్తున్నాం. టీడీపీలో పోతే ఏం ఉండవు కదా. మేము టీడీపీలో ఎందుకు పోతాం? మేము సచ్చదా మాకు అవసరం లేదు. మాకు 15 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. ఇబ్బంది పెట్టిన ప్రాణమైన దీని మా జగన్ అన్న ఉన్నంతసేపు మా జగన్ అన్ని మా ప్రాణం తీసినా పర్వాలేదు. వాళ్ళు అన్న తల్లి రొమ్ము కోసారు. తల్లి రొమ్ము కోసారు. ఎటు డబ్బు ఉంటే అటు పోకూడదు మనం ఎప్పుడైనా. మేము ఫస్ట్ 15 సంవత్సరాలు ఉండే అటు నుంచి ఇటు వచ్చి 15 సంవత్సరాలు ఉన్నాం మేము. ఏంది ఇటు వచ్చామని మేము 5-6 రోజులు బాధపడాము. కానీ మాకు మంచిగా చేశారు భానుగారు. అటు వచ్చినా ఇటు మంచిగా చేశారు. నా కొడుకులు కానీ మాకు కానీ ఇంత దెబ్బ తలగకుండా. ఏదేమైనప్పటికీ తర్వాత మేమే దాడులు జరుగుతున్నాయి, మీకు డబ్బులు ఆశ చూపిస్తున్నప్పుడు
పోతే మీరు మంచిగా బతకొచ్చు కదా డబ్బులు తీసుకొని. అవసరం లేదయ్యా, అవసరం లేదు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఉన్నాంగా మేము. అయినా అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు 5 లక్షలు అంటే ఒక 2 సంవత్సరాలు తింటాం, 3 సంవత్సరాలు తింటాం, తర్వాత తినలేముగా. ఇప్పుడు అమ్మ అన్నం పెట్టిద్ది, మనం తిని కాలుతో తినటం బాగుండదుగా. అందుకని మా జగన్ ఉన్న వాళ్ళే 15 సంవత్సరాలు ఉంటారు మీరే చెప్తారు. 15 మళ్ళీ మేము అనట్లే, వాళ్ళు అంటున్నాం మళ్ళీ 15 సంవత్సరాల దాకా మాదే, మీరు ఏం చేయలేరు, మీరు ఏం పీకలేరు, మిమ్మల్ని ఇంటికి రానియం అన్నట్టే వాళ్ళే వస్తే మళ్ళీ అధికారం రారు. ఇంకెందుకు వస్తారు? ఏం చేశారని 15,000 ఇస్తానని ఆడోళ్ళకి ఆశ చూపెట్టారు. గ్యాసు మా జగనన్న ఉన్నప్పుడు 900, 800, ఇప్పుడు 7 రూపాయలు. నూనె ప్యాకెట్ ఎంత అనుకున్నావు? 180 రూపాయలు. మా జగనన్న ఉన్నప్పుడు 90 రూపాయలు, 80 రూపాయలు. కరెంట్ బిల్లు 1500, 600, 700 వచ్చేది. ఇప్పుడు 2000, 3000 వస్తుంది. వాళ్ళు ఏం చేశారని వస్తారు? ఆడవాళ్ళకి తెలుసు ఎవరు చేశారు, ఎవరు తప్పు మాటలు చెప్పి గెలవటం. ఏం ఫ్రీ బస్సులు? అటు ఫ్రీ బస్సులు ఇస్తున్నాడు, ఇటు కరెంట్ గుంచుతున్నాడు. ఇంకా రాడు ఆయన, అయిపోయింది ఆయన ఛాన్స్. ఇంకా రాడు ఆయన, కళ్ళ కూడా రాడు. రాడు ఇంకా. వాళ్ళు ఏందో ఆయన 5, 6 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆయన ఏందో గొప్పగా చెప్తున్నాడు. ఒక్క భార్యను కూడా సరిగా నేలలే, జనాన్ని నేలుస్తాడు ఆయన. ఆయన అన్ని అబద్ధాలే, ఏలడు. ఇంక ఈసారే ఏం ఆయన చేత ఆయన సంపాదించుకు, ఈయన చేత ఈయన సంపాదించుకుంటున్నా. ఎవరైనా 2 లక్షలు 2000 వస్తాయి ఆయా కరెంట్ బిల్లు. 2000 కరెంట్ బిల్లు. రెంటింట్లో కరెంట్ 2200. ఉన్న ఇల్లు ఇప్పుడు గ్యాస్ ఒక్క బండే ఇచ్చాడు. ఆ ఒక్క బండ కూడా మా ఆయన పేరు ఉంది. ఆ బండ కూడా మాకు పడలేదు. ఏం చెప్పాలనుకుంటారు చివరిగా? ఏం లేదు, మా అన్న వచ్చి రావాలా, ఒకళ్ళ సంగతి చూపెట్టాలి. ఉరికి అసలు మేము జగపేటలోనే ఉండం.